నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. హైదరాబాద్ నగరాన్ని సినిమా సిటీగా అభివృద్ధి చేయాలి. సినిమా సిటీగా విస్తరింప చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆల్రెడీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేశారు. చెప్పారు. 14వ తేదీన భారీ ఎత్తున గద్దర్ అవార్డుల పంపిణీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కంటే ముందు కూడా ఇక్కడ అవార్డులు అనౌన్స్ చేసి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సినిమాలకు సంబంధించిన అవార్డులు ఏమీ ఇవ్వలేదు. ఆ స్టేజీ కళాకారులు కూడా పెద్దగా అవార్డులన్నీ ఇచ్చినట్టుగానే గతంలో కళారత్నం ఉండే అది కూడా ఇవ్వట్లేదు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి అవార్డులు ఏమి ఇవ్వకుండా పట్టించుకోలేదు. కానీ సినిమాకు సంబంధించిన ఆదాయం మాత్రం పొందడం జరిగింది. అత్యధిక ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది కాబట్టి అవన్నీ తీసుకోవడం జరిగింది కానీ అవార్డులు మాత్రం ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ చూసుకోవాలి, కొంత బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో సినిమా అవార్డులని యువతలు పెట్టి గద్దర్ అవార్డుని అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసినటువంటి అవార్డులలో ఎవరికి అవార్డులు వస్తాయి, ఎవరికి రావు అనేది వేరే విషయం. అది కమిటీ వేశారు కాబట్టి వాళ్ళు చూసుకున్నారు. కానీ 14వ తేదీ అవార్డులు పంపిణీ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అందుకు ఏర్పాటు జరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా సిటీగా డెవలప్ చేయాలి హైదరాబాద్ నగరాన్ని. ఏంటి సినిమా సిటీ అంటే, వాస్తవానికి సినిమా పరిశ్రమ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్ మహానగరం, దేశంలో క్షేమంగా ఉండేటువంటి నగరం. వాతావరణ రీత్యా గాని, ప్రదేశ రీత్యా గాని అన్ని రకాలుగా చూసుకుంటే హైదరాబాద్ అన్నిటికీ అనువుగా ఉంది. బాంబేలో అయితేనేమో కొంచెం క్రైమ్ ఎక్కువ ఉంటుంది. అది హిందీ పరిశ్రమకు అడ్డా. చెన్నై అయితేనేమో ఒకే ఒక భాష, తమిళ్ భాషకే వాల్యూ ఇస్తారు. గతంలో అక్కడ ఉండి లేదు మా ప్రాంతం మాకు కావాలని ఇక్కడికొచ్చారు. అది హైదరాబాద్ నగరంలో అప్పుడు చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా పెద్దలు కావచ్చు సహకరించారు. ఆ ఫిల్ము నగరం ఏర్పాటు చేశారు. తర్వాత కంటిన్యూ అయింది. ఇక్కడ మొత్తం దాదాపుగా అందరూ తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ స్థిరపడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అంతగా అభివృద్ధి చేయలేదు. వైజాగ్ కూడా అంతగా అభివృద్ధి చేయలేకపోయారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. నార్మల్‌గా అభివృద్ధి వాళ్ళు చేసేసుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో చేసుకుంటున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కలర్‌ఫుల్ ఇండస్ట్రీ. అది గాని ఎక్కువగా డెవలప్ చేసి ఉంటే ఆ వాణిజ్యపరమైనటువంటి విలువలు పెరుగుతాయి ఆ నగరానికి గాని, ఆ ప్రాంతానికి గాని అని ఒక టాక్. ఎందుకంటే హైదరాబాద్‌కు ఫిల్మ్ నగర్ రాకముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలి రాకముందు కలర్‌ఫుల్ అట్రాక్షన్ ఉండేది. హైదరాబాద్ నగరం బాగా పేరుంది గానీ వచ్చాక ఇంకెక్కువగా పెరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత